వరలక్ష్మి వ్రతం రోజు వ్రతం ముగిసిన తర్వాత అందరం చేతికి తోరాన్ని కట్టుకుంటాం. అయితే తోరం కట్టుకోవడం ఎంత ముఖ్యమో, ఆ తోరానికి ముందుగా పూజ చేయడం కూడా అంతే ముఖ్యం. ఆ పూజనే తోరగ్రంథి పూజ అంటారు. తోరాన్ని ముందుగా అమ్మవారి వద్ద ఉంచి అక్షింతలతో ఈ విధంగా పూజ చేయాలి. అమ్మవారి 9 నామాలతో 9 ముడులకి ఈ విధంగా పూజ చేయాలి. కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి, రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి, లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి, విశ్వజననై నమః చతుర్థ గ్రంథిం పూజయామి, మహాలక్ష్మై నమః పంచమ గ్రంథిం పూజయామి, క్షీరాబ్ధితనయాయ నమః షష్టమ గ్రంథిం పూజయామి, విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి, చంద్ర సహోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి, శ్రీవరలక్ష్మ్యై నమః నవమ గ్రంథిం పూజయామి. ఈ కింది శ్లోకం చదువుతూ ఇప్పుడు తోరాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం, పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహి మే రమే. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః.